షరికుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభునేసు నామముల వందనాలు తెలియచేస్తున్నాం. ప్రత్యేకముగా మరి ఈ స్థలములో ఈ యొక్క రారాజు మహిమాలయ మినిస్ట్రీస్ ని స్థాపించినటువంటి కుటుంబము రామకృష్ణ గారు, అలాగనే రాధికా గారులను ప్రేమించి వారు మరి ఈ మొదటి ఆరాధన కూడికలో ప్రతి మాసము వారు ఇలాంటి కూడికను ఏర్పాటు చేసుకొని దేవుని బిడలైనటువంటి వారు అనేకులు క్రీస్తునందు బలపరచబడాలా, వారు వృద్ధిలోకి రావాలా, బంధకాలు తెంచబడాలా, ఆత్మీయంగా ఎదగాలని ఆశ కలిగి పెట్టుకోవాలని మొదటిగా ఈ కూడికను మరి దేవుని సేవకురాలైన సామ్రాజ్యం గారితో ప్రారంభించాలని ఆశపడ్డారు. మరి ఆ సహవాసంలో పరిచర్య చేసినటువంటి మరి నన్ను కూడా వాక్య ప్రత్యక్షత కొరకు వారికి మరి ఆహ్వానించున్నారు. దానిని బట్టి మరి సహోదరు కుటుంబానికి వందనాలు తెలియచేస్తూ వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచన భాగమును చదివినట్లయితే ధ్యానం చేసి, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడబడని నేను ఎంత విచారించిననో ఒక్కడైనను కనబడలేదు. ప్రియా దేవుని బిడలారా, పాత నిబంధన 705వ పేజీని తీసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథములో 22వ అధ్యాయము 30వ వచన భాగాన్ని చదువుకుందాం. ఏమిటి ఈ రాసి చదివే వచన భాగం ఏంటంటే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారములను దిట్టపరచుటకు బ్రద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఈ యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు అనే ప్రవక్తతో ఏమని మాట్లాడుతున్నాడంటే, దేశము పాడైపోబోతుంది, దేశము పాడు చేయబోతున్నాడు. దేవుడే దేశము పాడవడానికి అనుమతిస్తున్నాడు. దేశము పాడైపోబోతుంది, ప్రాకారాలేమో పడిపోబోతున్నాయి. ఆ దేశానికి, ఒక వ్యక్తికి ప్రాకారం ఎంత అవసరం, ఒక ఇంటికి మీకు తెలుసు. ప్రాకారాలన్నీ కూడా పాడైపోయి పడిపోబోతున్నాయి. దేశము పడిపోబోతుంది, ప్రాకారాలు కూలిపోబోతున్నాయి. మరి దేశము పాడవకుండా ఉండాలి అంటే ప్రాకారాలను నేను దిట్టపరచాలా, ఆ ప్రాకారాలను అలాగనే అవి కట్టడిగా ఉండాలి అంటే గనక, స్థిరంగా ఉండాలి అంటే నాకేం కావాలని దేవుడు అడుగుతున్నాడు అంటే, అప్పటికే బండ అనేది ఆ యొక్క ఇజ్రాయేలీలకు గృహాలకు బండలు ఉండేయంట. ఆ బండాలన్నీ కూడా అంటే కాపాడబడ్డానికి, వాళ్ళకి సంరక్షింపబడడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, అన్నీ కూడా బండలతో కట్టుకునేవారంట. అలాంటి బండలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే రాళ్ళన్నీ కూడా పగిలిపోయి సందులు ఏర్పడిపోయినాయి అంట. ఆ ప్రాకారాలన్నీ కూడా పడిపోయి సందులు ఏర్పడిపోయినాయి. ఇప్పుడు ప్రాకారం లేకపోతే, కంచె లేకపోతే, ప్రాకారం లేకపోతే, కంచె లేకపోతే శత్రువు ప్రవేశించడము తేలిక, పాడు చేసేవారు, హింసించేవారు ప్రవేశించడము తేలిక, మరి క్రూర మృగాలు, జంతువులు ప్రవేశించడము తేలిక. కాబట్టి ఆ పట్టణము పాడైపోతుంది. ఆ ఇల్లు కూడా ప్రాకారం లేకపోతే, ఇల్లు కూడా ప్రాకారం లేకపోతే ఇల్లు కూడా పాడైపోతుంది. ఇంట్లో వాటికి ఏటికి కూడా జాగ్రత్త, భద్రత అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటి అంటే, దేశాన్ని నేను పాడు చేయకుండా ఉండాలా, ఇల్లు కూడా పాడు కాకుండా సంరక్షించబడాలా, ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగుండాలి అంటే నాకెవరి కావాలి అంటే, పాడైపోతుంది, మా ఇంట్లో పరిస్థితులు బాగా లేవు అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు.
ఇక్కడ ఎవరైనా మా ఇంట్లో అందరం బాగున్నామని ఎవరైనా చెప్పగలరా? మా ఇంట్లో అండి సంతోషం, ఆనంద గృహం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మా ఇల్లు ఆనంద గృహాలండి. మా ఇంట్లో ఏ కీడు లేదు, ఏ నష్టము లేదు, ఏ వ్యాధి లేదు, ఏ విధమైన కలహాలు గొడవలు ఉండవు. మా ఇంట్లో ఉన్న ఆనందం ఇంకెక్కడా లేదు అనే వాళ్ళు ఎవరున్నారా? ప్రార్థనకు వచ్చేవాళ్ళు, అంటే ప్రార్థన రాని వాళ్ళు, మందిరాలకు రాని వాళ్ళకి అనుభవం తెలియదేమో, కానీ మందిరాలకు వచ్చి దేవుని, జీవము కలిగిన దేవునిని ఆశ్రయించిన వారి కుటుంబాలలో ఎందుకు పాడైపోతున్నాయి? ఎందుకు దేవుని పిల్లల యొక్క గృహాలు పాడైపోతే ఆనందం ఉండదు? ఆ గృహంలో ఎప్పుడు కలవరాలు ఉంటాయి. ఆ ప్రాకారాలు పాడైపోతే ఆ ఇంటిలో వాళ్ళు ఏదైనా సంపాదించినా అది నిలవదు. ఏదో ఒక విధంగా అది దోచుకొనబడబోతుంది, అది అక్రమస్తుల చేతిలోనికి వెళ్ళిపోతుంది. మరి ఇలా కాకుండా ఉండాలా? ఇలా జరగకుండా ఉండాలి అంటేనంట, పాడైపోయినటువంటి ఆ యొక్క ఏదైతే బండ సందులు ఉన్నాయో, ఆ బండ సందుల్లో అంటే ఆ బండకి ఏమొచ్చిందంటే, ఇప్పుడు సందు వచ్చిందంట, గ్యాప్ వచ్చిందంట. ఆ బండ పగిలిపోయింది, ఆ బండ సందుల్లో గ్యాప్ వచ్చింది. అక్కడ నిలబడేవాడు ఒకడు కావాలంట. ఒక్కడైనా నిలబడేవాడు ఉంటే ఆ దేశాన్ని నేను కాపాడుతానంటున్నాడు. ఒక్కడైనా ఆ ఇంటిలో నిలబడేవాడు ఉంటే ఆ ఇంటిని పాడుగాకుండా కాపాడుతానంటున్నాడు. అలాగున ఉండేవారు ఎవరైనా దేశంలో దేవుడు వెతుకుతుంటేనంట, ఒక్కళ్ళు కూడా దేవుడికంట కనబడతలేదంట. ప్రియులారా, ఎందుకు ఈ పరిస్థితిని దేవుని ప్రజలు తెచ్చుకున్నారు? దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించి, దేవుడు వారు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో నుండి వారిని తీసుకొచ్చినప్పుడు, కనాను దేశాన్ని వారికి ఇచ్చినప్పుడు, దేవుడికి వారికి ప్రాకారాలు కలిగిన పట్టణాలను ఇచ్చారంట. దేవుడు వారికి కట్టనటువంటి, మరి వాళ్ళు కట్టనటువంటి, కట్టింపబడినటువంటి మంచి మలచిన రాళ్లతో కట్టబడినటువంటి ఇళ్లను, బండ రాళ్లతో కట్టబడినటువంటి ఇళ్లను వాళ్ళకి ఇచ్చాడంట దేవుడు. నాటనటువంటి తోటలను, చెట్లను దేవుడు వారికి ఇచ్చారంట. ఫలభరితమైన చెట్లను దేవుడు ఇచ్చాడంట. వాళ్ళు త్రవ్వుకోకుండానే వాళ్ళకి బావులను దేవుడు ఇచ్చాడంట, నీళ్ళని ఇచ్చాడంట. అప్పుడంట ఆ దేశంలోనికి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడంట, వారి ఇల్లు చూచినప్పుడంట ఆనంద గృహాలను పెట్టుకున్నారంట. వాళ్ళ ఆ పేర్లు ఏం పెట్టుకున్నారంటే, ఒక్కొక్కరు ఆ ఇంటికి ఏం పేరు పెట్టుకున్నారంటే, మా ఇల్లు ఆనంద గృహం అనుకున్నారంట. వాళ్ళు ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ఏమని పెట్టుకున్నారంటే పేరు, మనోహరమైనటువంటి పురాలను పెట్టుకున్నారంట. మనోహరమైన దేశం అని పెట్టుకున్నారంట. ఆనందపురాలను పెట్టుకున్నారంట. ఇంత ఆనందము ఉండవలసినటువంటి దేవుని ప్రజల యొక్క దేశములో ఆనందము లేదు. అందరిలో విచారము, తెలియనటువంటి టెన్షను ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చేసింది. ఉదయం మొదలుకొని రాత్రి పొద్దుపోయే వరకు కష్టాన్ని సంపాదిస్తున్నాడు, కానీ వాళ్ళ చేతుల్లో ఏది మిగలటం లేదు. వారు ఉదయం మొదలుకొని రాత్రి పొద్దుపోయే వరకు ఇంటిలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి చేసే వరకు పని చేస్తున్నారు, కానీ వారి సంతోషంతో పడుకోలేకపోతున్నారు, సంతోషంతో తినలేకపోతున్నారు. పురుషుడు బయటికి వెళ్ళి రోజంతా మించిన భారాన్ని మోస్తున్నాడు, కానీ ఒక్క సమస్యను కూడా తీర్చుకోలేకపోతున్నాడు. దేశము వట్టిదిగా అయిపోయింది, పట్టణాలు వట్టి అయిపోయినాయి, పాడైపోయినాయి, ఇళ్ళు పాడైపోయినాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అయ్యో మీరెంత కష్టపడితే, మీరెంతో కష్టపడితే మీరు బాగుపడతారనుకుంటున్నారేమో, మీరేదో కష్టపడి ఉదయం మొదలుకొని. అందుకని అంటాడు కదా, కీర్తనలు 127వ కీర్తనలో దేవుడు ఒక మంచి మాటను సెలవిచ్చున్నాడు. చూడండి ప్రియులారా, కీర్తనల భాగము 127వ కీర్తన, కీర్తనలు 127వ కీర్తన, 127వ కీర్తన, 27వ కీర్తన 2వ వచన భాగమును చదవండి. 521వ పేజీలో ఉంటుంది. 127వ కీర్తన 2వ వచన భాగము. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమై అంటున్నాడు. చాలా మంది అన్నాడు కదా, చాలా మంది ఏమనుకుంటున్నారు అంటేనంట, ఇదిగో మేము పాడైపోతున్నాం కాబట్టి, మా ఇల్లు పాడైపోతున్నాయి కాబట్టి, మా కష్టాలు తీరటలేదు కాబట్టి,
మా సమస్యలకు ఒక కొలిక్కి రావటం లేదు, కానీ మా బాధలు తీరటం లేదు, మా అప్పులు తీరటం లేదు, మా వ్యాధులు తీరటం లేదు. ఒక జబ్బు తగ్గిందంటే ఇంకో జబ్బు వచ్చి కూర్చుంటుంది, ఒక వ్యాధి పోయిందంటే ఇంకొక వ్యాధి పట్టుకుంటుంది. ప్రతి నెలలో మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. మా ఇంట్లో ఈ నెలలో ఇది మిగిలిచి ఇది చేద్దాం అనుకుంటే ఇదిగో గద్దు చెత్తుకుపోయినట్లుగా ఆ స్వాస్థ్యం ఎత్తుకోకపోతుంది. ఎటు చూచిన నెమ్మది లేదు. ఏం చేయగలను నేను ఇంతకంటే? ఏం చేయగలను? ఉదయం లేస్తున్నాను, 8 గంటలు కష్టపడవలసిన నేను 8 గంటలు మానవుడి యొక్క పని భారం. మానవుడు 8 గంటలు మాత్రమే పని చేయడానికి దేవుడు అనుమతించాడు. అటువంటి మానవుడు 8 గంటలను 12 గంటలు కష్టపడుతున్నాడు. 8 గంటలు కష్టపడవలసిన వాడు 12 గంటలు కష్టపడుతున్నాడు. ఇంకా మించి 18 గంటలు కూడా కష్టపడుతున్నారు. అయినా కూడా ఏమి మిగలతలేదు అంటే కనుక ఇంట్లో పరిస్థితులు మారటలేదు, దేశం పరిస్థితులు మారటలేదు, కుటుంబ పరిస్థితులు మారటలేదు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఇక్కడ అన్నాడు కదా, ఒకడు పెందల కడనే లేచి రాత్రి పొద్దుపై కష్టపడి సంపాదించడం కూడా ఏమంట? వ్యర్థమే. అయితే ఏం చేస్తే మన దేశము బాగుపడిద్ది? ఏం చేస్తే మన ఇల్లు బాగుపడిద్ది? ఏం చేస్తే మన యొక్క పరిస్థితులు బాగుపడతాయి? అసలు ఈ పాడైపోవడానికి కలిగిన కారణం ఏంటి అని చూద్దాం ప్రియులారా. అసలు పాడవడానికి కారణం ఏంటి అంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 31వ వచన భాగమును చదవండి. అప్పుడు మీరు మీ దుష్ప్రవక్తను మీరు చేసిన దుష్క్రియలను మనసుకు తెచ్చుకొని మీ దోషములను బట్టి క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకొందురు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి? ఈ పట్టణము పాడైపోవడానికి, ఈ దేశం పాడైపోవడానికి కారణం ఏంటి అంటేనంట, ఈ పట్టణం పాడైపోవడానికి, ఆ ఇల్లు పాడైపోవడానికి, ఆ యొక్క దేశంలో ప్రాకారాలన్నీ నెరలవేడిచ్చి బద్దలైపోవడానికి, ఆ బండ సందులన్నీ పగిలిపోవడానికి కారణం ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలంట దుష్క్రియలను చేస్తున్నారంట. దుష్క్రియలను చేసి వారు ఏం చేస్తున్నారు అంటే కనుక వారి దోషములను మానటలేదంట. ప్రియా దేవుని సంగమా, ప్రియా దేవుని ప్రజలారా, ఈ స్థలంలో నీకు వచ్చున్నాం. నువ్వు ఎంత కష్టపడినా, నువ్వెంత ప్రయాసపడినా, నీ బలాన్ని నువ్వెంత నమ్ముకున్నా, నీ జ్ఞానాన్ని నువ్వెంత నమ్ముకున్నా, నీ ధనాన్ని ఎంత నమ్ముకున్నా, నీ మనుషుల్ని ఎంత నమ్ముకున్నా పాడు కాకుండా నువ్వు కాపాడుకోలేవు. నీ ఇంటి చుట్టూ నువ్వెంత దిట్టమైన పరిస్థితి నువ్వు కలిగి చేసినా, దేవుని కృప నీ ఇంటి మీద లేకపోతే, దేవుని యొక్క రహస్యము నీ మీద లేకపోతే, నీ ఇంటి మీద లేకపోతే ఖచ్చితంగా నువ్వేమైపోతావంటే పాడైపోతారట. ఇజ్రాయేల్ ప్రజలందరూ పాడైపోయారంట. వారి పట్టణాలన్నీ పాడైపోయినాయంట, వారి స్థలాలన్నీ పాడైపోయినాయంట. కారణం ఏంటి అంటే వారు దుష్క్రియలను చేస్తున్నారు. ఆ పట్టణం అంతా కూడా ఏమైపోయింది అంటే దుష్క్రియలు అంటే క్రియలు. ప్రియా దేవుని బిడలారా, నీకెంత విశ్వాసమైన ఉండొచ్చు. యాకోబు గారు రాస్తూ పత్రికలు అంటాడు, ఒకడికి విశ్వాసం ఉందంట, ఒకడికి క్రియలు లేవంట. అతనికి క్రియలు లేవంట. క్రియలేని విశ్వాసము మృతము అని వ్రాసాడు. క్రియలేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యము సాక్ష్యం ఇస్తుంది. ప్రియులారా, నీలో నాలో దేవుని క్రియ లేకుండా నువ్వు ఒకవేళ విశ్వాసంతో ఈ స్థలానికి వచ్చావేమో, క్రియ లేకుండా దేవుని నమ్ముకున్నావేమో. క్రియ లేని విశ్వాసము మృతము. ప్రియులారా, ఇజ్రాయేల్ ప్రజలు కూడా మానక ప్రార్థనలు చేస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని సన్నిధిలోనికి వారు స్తోత్రార్పణ అన్నట్లుగా వారు ఏదో ఒకటి తీసుకుని వస్తున్నారు. అయినా వారిలో ఉన్న దుష్క్రియలు మాత్రము వారు మానటలేదు. వారిలో ఉన్న దుష్క్రియలను మాత్రము వారు విడిచిపెట్టట్లేదు. ఏ దేశములో అయితే దుష్క్రియలు ఉంటాయో, ఏ కుటుంబంలో క్రియల విషయంలో మార్పు లేకుండా ఉంటారో, దేవునికి తగిన క్రియలు, సత్క్రియలు లేకపోతే దేవుని పిల్లలు పాడు కాకుండా ఉండాలి అంటే, ఆ బండ సందుల్లో దేవుడు నిన్ను నిలబెట్టుకోవాలి అంటే, ఆ బండ సందుల్లో దేవుడు నిన్ను నిలబెట్టి నీ ఇంటిని దేవుడు కాపాడాలి అంటే, నీ పట్టణాన్ని దేవుడు కాపాడాలి అంటే, నీ దేశాన్ని దేవుడు బాగు చేయాలి అంటే కనుక
ప్రియా దేవుని వద్దకు వచ్చిన ప్రియలు, నీ క్రియలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకో. నీ క్రియలు ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకో. చాలా మంది క్రియలు దుష్క్రియలుగా కనబడుతున్నాయి అంట. చాలా మంది దోషములతోనే భక్తి చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో కూడా మాట్లాడుతూ యూదులైన వారు ఎలా దేవుని దగ్గరకు వచ్చారంటేనంట, వారు మా తండ్రి అబ్రహాం అని చెప్తున్నారు, మా పితరులు ఇజ్రాయేలు మోషేతో మేము నడిచిన వారని చెప్పుకుంటున్నారు. అప్పుడు అంటాడు యేసు ప్రభువారు అంటున్నారు, నా క్రియలు మీరు చేయటం లేదు అంటాడు. రెండవదిగా చెప్తాడు, వాళ్ళు అంటాడు, మీరు అవిశ్వాసంలోనే చనిపోతారు, మీలో విశ్వాసము లేదు, మీలో క్రియ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలలో పాపములో నేను జీవిస్తూ దేవుని దగ్గరకు వస్తే ఆ భక్తి నీకు ప్రయోజనము కాదు. పాపములోనే ఉండి పాపం చేస్తూ నీ ఇష్టానుసారమైన క్రియలు చేస్తూ యేసయ్య దగ్గరకు వస్తే నీకు అది ప్రయోజనం కాదు. యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చావు, యేసయ్య నిన్ను నీ కుటుంబాన్ని బాడుగు చేయాలా, నువ్వు బండ సందులో నిలబడే వ్యక్తి కావాలా, నీ కుటుంబము నీ ద్వారా కట్టబడాలా, నీ ప్రజలు నీ ద్వారా బాగు చేయబడాలా, నీ ద్వారా నీ ఇంటికి నీ దేశానికి క్షేమము కలగాలి అంటే నీవు నీ ఇంటి కొరకును నీలో ఉన్న దుష్క్రియలు మాని నీ దోషమును బట్టి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, అదే యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయ భాగములోనే మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయములోనే 31 నుంచి చివరి దాకా చదివితే 31 నుండి 36 వరకు చదివితే, అప్పుడు మీరు మీ దుష్ప్రవక్తలను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి ఏ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహించుకొదురు. మీ నిమిత్తము నేను ఇలాగు చేయట్లేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభువు యెహోవా. ఇశ్రాయేలురా, మీ ప్రవక్తన గుచ్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములో మిమ్మల్ని నివసింపచేవాడు. పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును. మార్గస్తుల దృష్టిలో పాడుగాను నిర్జనముగాను అగపడిన భూమి సేద్యము చేయబడును. పాడైపోయిన భూమి ఏదేను వల్ల ఆయను, పాడుగానున్న నిర్జనముగా ఉన్న స్థలములు ఈ పట్టణముల నివాసులతో నిండి ప్రాకారము గలదాయను అని జనులు చెప్పుకొందురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడని, పాడైపోయిన స్థలముల్లో చెట్లను నాటువాడని మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురని యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నానని ఉత్తరమిచ్చు. పాడైపోయిన స్థలాలు ఎప్పుడు కట్టబడతాయి? పాడైపోయిన దేశం ఎప్పుడు బాగు చేయబడుద్ది? పాడైపోయినటువంటి పట్టణములు ఎప్పుడు బాగు చేయబడతాయి? పాడైపోయిన ఇల్లు ఎప్పుడు కట్టబడతాయి అంటే, దేవుని వద్దకు వచ్చిన ప్రజలు తమ యొక్క దుష్క్రియలను, దుష్ప్రవక్తను ఎప్పుడైతే వారు అసహించుకొని ఒప్పుకొని విడిచిపెడతారు. యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇది నేర్చుకోవాలా. ప్రార్థన చేస్తున్నామని కానీ మనం ప్రార్థనకు వెళ్తున్నాం, మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చినాం, జీవాధిపతి అని దేవునికి వచ్చినాం, పాపరహితుడి దగ్గరికి వచ్చినాం, పాపము లేని వారి దగ్గరికి వచ్చినాం, అతి పరిశుద్ధుడి దగ్గరికి వచ్చినాం. ఆ పరిశుద్ధుడిని నేను ఆశీర్వదించాలా. ప్రియులారా, నీ స్థితి, కుటుంబ స్థితి బాగు చేయబడాలంటే నువ్వు ఇంకా దేవునికి ఇష్టకరమైన ఏ క్రియ చేస్తున్నావో, నీలో ఉన్న దుష్క్రియ ఏదో, నీలో ఉన్న దుష్ట ప్రవక్తన ఏదైతే ఉందో ఈ రోజు నువ్వు విడిచిపెడితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, పాడైపోయిన స్థలాలన్నీ బాగు చేస్తాను, పాడైపోయిన స్థలాలన్నీ కడతాను, పాడైపోయిన స్థలాలను ఏదేలాగా చేస్తాను. ప్రియులారా, నీ ఇంటిని దేవుడు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ పరిస్థితిని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీలో ఉన్నటువంటి దుష్క్రియలను, దుష్ప్రవక్తను నువ్వు విడిచిపెట్టాలా. రెండవదిగా, దేవుని ప్రజలలో ఉన్నటువంటి వారు పాడైపోవడానికి కలిగిన కారణం ఏంటి అంటే కనుక చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 3వ అధ్యాయము, యెషయా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచన భాగమును చదివితే 8, 9 వచనాలు యెరూషలేము పాడైపోయెను, చదవండి అయ్యా. యూదా నాశనమాయెను, యెరూషలేము పాడైపోయెను, యూదా
నాశనమైనను యెహోవా యెహోవా మహిమ గల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను వారి క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చుచున్నది. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచును. తమకు తామే వారు కీడు చేసుకున్నారు గనుక వారికి శ్రమ అంటున్నాడు. ఎందుకు యూదా దేశము పాడైపోయింది? ఆనందకరమైన దేశము, ఆనందకరమైనటువంటి ప్రాంతము, పురములన్నీ ఎందుకు పాడైపోయినాయి? ఆ ఇల్లు ఎందుకు పాడైపోయినాయి? బద్దలైపోయినాయి, ప్రాకారాలు బద్దలైపోయినాయి. బాగు చేయటం మనుషులకు వల్ల పడటలేదు. కుటుంబ యజమానుడు ఎంత కష్టపడినా, కుటుంబ యజమానురాలు ఎంత కష్టపడినా, పిల్లలు ఎంత కష్టపడినా బాగు అనే మాట అనేది ఇంట్లో కనబడతలా, దేశంలో కనబడతలా. కారణం ఏంటి? ప్రియులారా, నువ్వు కూడా వస్తున్నావు కదా యేసు ప్రభు దగ్గర. అయ్యా, ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నా, ఈ అప్పులు తీరటల్లా, మా ఇంట్లో ఒక మిగులు అనేది ఉండట్లా. ఇలా ఈ నెలలో సంపాదించుకొస్తున్నాం, మరి ఈ నెలలో అయినా కొంచెం కూడబెడదామంటే ఎలా వస్తుందో ఖర్చు మాకు తెలియటల్లా, ఎలా అయిపోతుందో తెలియట్లా. ఎప్పుడు చూసినా ప్రతి మాసం అప్పే, ప్రతి మాసము భారమే, ప్రతి మాసము కష్టమే, ప్రతి దినము కూడా. ఎందుకు మేము ఇలా ఉన్నాము అంటే దేవుడు ఇజ్రాయెల్ మీద సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని అంటేనంట, వారు యెహోవా మహిమ గల దృష్టికి తిరుగుబాటు చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? ప్రజలు ఎలా ఉన్నారంట? ఆనందం దేవుని దగ్గర నుంచి కావాలా? బాగు చేయవాడు ఆయనే నమ్ముతున్నావు. ఆయన వద్దకు వచ్చిన నీవు ఆయన మీద ఎలా తిరుగుబాటు చేస్తున్నావు? తిరుగుబాటు చేస్తున్నారంట. దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంట? ఆయన మీద ఎలా తిరుగుబాటు చేస్తున్నారంట? చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచన భాగము నుండి చదవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచన భాగము నుండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వద్దులేదు, థ్యాంక్ యూ. వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారంట. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే కనుక ఆకాశానికి చెప్పుకుంటున్నాడు, మా దేవుని పిల్లలు దేవుని మాట ఆలకించలేని స్థితిలో ఉన్నారు. దేవుని పిల్లలు ప్రభువా ప్రభువా అని పిలిచేవారు, స్తోత్రం స్తోత్రం అని చేసేవారు. ఇదిగో మేము దేవుని బిడలమని చెప్పుకునేవారు, యేసే నమ్ముతున్నామని చెప్పుకునేవారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే కనుక అవన్నీ నోటి మాటలే కానీ వారి హృదయములలో వారి దేవుని మీద తిరుగుబాటు చేస్తారంట. ఆ తిరుగుబాటును బట్టి వాళ్ళకి చెప్తే అర్థం కాక దేవుడు మాట్లాడడానికి మనుషుడు వెలకపోవడాన్ని బట్టి ఆకాశానికి చెప్పుకుంటున్నాడు, భూమికి చెప్పుకుంటున్నాడు, ఆకాశం ఆలకించు, ఓ భూమి చెవియొగ్గు అని చెప్తూ, నేను పిల్లల్ని కని పెద్దవారిని చేస్తే, గొప్పవారిని చేస్తే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏం తిరుగుబాటు చేస్తున్నారని అర్థమవుతాడు చెప్తున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇజ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు అంటున్నాడు. కనీసము జంతువుల కన్నా వాళ్ళ దొడ్డి, ఆ జంతువులకైనా అవి యజమానుడు ఎక్కడ కట్టేస్తాడు, ఏ శాలలో కట్టేస్తాడు, ఏ దొడ్డిలో కట్టేస్తాడు, అది ఎరిగిద్దంట, తన కామందుని ఎరిగిద్ది. కానీ ఇజ్రాయేలు ప్రజలు మాత్రము దేవునిని ఎరగనటువంటి వారుగా ఉన్నారు. ఎంతగా తిరుగుబాటు చేస్తున్నారు అంటే కనుక వాళ్ళంట దేవుని సన్నిధిలోనంట 4వ వచన భాగంలో అంటాడు కదా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయ పిల్లలారా, మీకు శ్రమ. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన విడిచి తొలగి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుదురు. వాళ్ళు దేవునిని విడిచిపెట్టేశారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టేశారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోయారు. ఈ రోజున చాలా మంది ఇలానే అయింది. కేవలం ఆదివారాలే ఏదో దేవునికి మొక్కుబడిగా వచ్చే భక్తి చేస్తున్నారు. బల్లారాధనప్పుడు మాత్రమే చర్చిలకు వెళ్ళే క్రైస్తవులు ఉన్నారు. బల్లారాధన కోసమే బాప్టిసాలు, ఏదో దేవుడు మేలు చేస్తాడని బాప్టిసాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి భక్తి దేవుడికి ఇష్టం కాదు. దేవుడు నిన్ను పాడైపోయిన నిన్ను ఆయన బాగు చేయాలనుకుంటున్నాడు.
పాడైపోయిన స్థలాలను బాగు చేయాలనుకుంటున్నాడు. పాడుగా ఉండడానికి కారణాన్ని కూడా చెప్తున్నాడు. నేనెందుకు పాడయ్యాను, నేనెందుకు ఈ స్థితిలో ఉన్నాను, మేమెందుకు ఈ పరిస్థితిలో ఉన్నాం, ఇంటిలో నలుగురిలో ముగ్గురం కష్టపడినా మేమెందుకు ఇలా ఉన్నామంటే కారణం ఏంటంటే నీవు దేవుని దగ్గరికి రావటం లేదు, దేవుని సన్నిధిలో కనబడటం లేదు, దేవునికి అనుకూలంగా జీవించటం లేదు. ఎద్దు తన కామందును, గాడిద సొంతవాని దొడ్డికి వెళ్ళినట్లుగా దేవుని నమ్ముకున్న నీవు దేవుని సన్నిధికి రావటం లేదు, దేవుని సన్నిధిలో సాగిల పడతలేదు, ప్రార్థన చేయటం లేదు. ప్రతిరోజు దేవునితో మాట్లాడవలసిన నీవు, ప్రతిరోజు దేవునితో సహవాసం చేయవలసిన నీవు నీ యొక్క భక్తిని వారాలకు నెలలకు కుదించుకున్నావు. ఎవరైనా అలా చేయొచ్చా? చాలా మంది దేవునితో ప్రతిరోజు మాట్లాడాలా. ఆదాము అవలను దేవుడు కలుగజేసింది ఎందుకు? ప్రతిరోజు దేవుడు వారితో సహవాసం చేయాలని. ప్రతి సాయంత్రం అవ్వగానే దేవుడు వారితో మాట్లాడడానికి వచ్చేవాడు. ప్రియులారా, ఎందరూ ప్రతిరోజు దేవునితో మాట్లాడుతున్నారు? ఎందరు దేవుని సన్నిధిని వెతుకుతున్నారు ప్రతిరోజు? ఎందరూ దేవుని సన్నిధికి వెళ్తున్నారు ప్రతిరోజు? చాలా మంది తిరుగుబాటు చేస్తున్నారు, దేవుని సన్నిధిని విడిచారు, తిరుగుబాటు చేస్తున్నారు. అందుకనేనంట 7వ వచన భాగంలో దేవుడు అంటున్నాడు, మొదటి అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచన భాగం అంటాడు, మీ దేశము పాడైపోయాను, మీ అకట్టనములు అగ్ని చేత. వాళ్ళ దేశమే పాడైపోయిందంట. తిరుగుబాటు చేయడం అందా? తిరుగుబాటు అంటే మనం ఏదో నోరు తెరిచి మాట్లాడడం కాదు ప్రియులారా. చాలా మంది తిరుగుబాటు అంటే మనం ఎదురు తిరిగి మాట్లాడటమే మాత్రమే కాదు. తిరుగుబాటు అంటే దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనబరుచుకోకపోవడం, నిన్ను పుట్టించిన దేవుని మర్చిపోవడం, నిన్ను రక్షించిన దేవుని మర్చిపోవడం. ప్రతిదినము దేవునిని ఆరాధించాల్సిన నీవు, ప్రతిదినము దేవునితో మాట్లాడాల్సిన నీవు, ప్రతిదినము దేవునికి ప్రార్థన చేయాల్సిన నీవు, ఆయన రక్తంలో నీ యొక్క క్రియలను నీ వస్త్రమును ఉతుక్కోవలసిన నీవు, కడుక్కోవలసిన నీవు. వారానికి 10 రోజులకి నెలకి నీ భక్తిని మార్చుకుంటే ఏముందంట? పట్టణానికి ఏమొచ్చేసిందంట? దేశానికి పాడొచ్చేసింది. ఇప్పుడు దేశం పాడు కాకుండా ఉండాలా, ప్రకారములు పాడు కాకుండా ఉండాలంటే నీ ఇంట్లో నువ్వైనా ఈరోజు ఈ స్థితి రాకుండా నిలబడతావా? అయ్యా నా ఇల్లు పాడవద్దంటే నువ్వు బండ సందుల్లోకి వచ్చి నిలబడు. ఆ బండ సందులో నువ్వు నిలబడితే దేవుడు నీ కుటుంబాన్ని పాడులో నుంచి, కీడులో నుంచి మరి నిన్ను మార్చి పాడైపోయిన స్థలాలనంట ఏదేనులాగా, ఉద్యానవనంలాగా దేవుడు చేయబోతున్నాడు. మరి అలాగ నిన్ను చేయాలని ప్రభు ఈ రాత్రి కాల సమయమందు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు ప్రియులారా. 3వదిగా, ఈ పట్టణము పాడవడానికి కారణం ఏంటి? ఈ పట్టణము పాడైపోవడానికి కారణం ఏమిటి అంటే కనుక యెషయా గ్రంథము 49వ అధ్యాయము 49వ అధ్యాయము 8వ వచన భాగము, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. పేజీ నంబర్ 611, పేజీ, పాత నిబంధన 611 పేజీ, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. 49వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చుదును, రక్షణ దినమందు నిన్ను ఆదుకొనిదును. బయలు వెళ్ళడని బంధింపబడిన వారితోనూ బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైపోయిన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని అంటున్నాడు. 3వది కారణాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఏంటి, ఈ పట్టణము పాడవడానికి కారణం ఏంటి, ఈ పట్టణాలు వారి స్వాస్థ్యాలు పాడైపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని ప్రజలలో ప్రార్థన అనేది తగ్గిపోతుంది. ఒకటి, పట్టణాలు పాడైపోవడానికి, కుటుంబాలు పాడైపోవడానికి, ఇళ్ళు పాడైపోవడానికి కారణం, మొట్టమొదటి కారణము దుష్క్రియలు, దుష్ప్రవర్తన. 2వ కారణము దేవునిపై తిరుగుబాటు చేయడం. 3వ కారణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డల దగ్గర ఏం కొదవైపోయింది అంటేనంట, ప్రార్థన అనేది కొదువైపోయింది. ప్రార్థన చేయడము అనేది మానేస్తున్నారు. దేవుని ప్రార్థన అనేది ఎట్లా ఉంది అంటే, అయ్యా నాకు ఆత్రము, నాకు తొందర అని అన్నట్లుగా, నీకంతా తెలుసు ప్రభువా, నాదంతా కూడా బిజీ. పరలోకంలో ఉన్న దేవుడి కన్నా కూడా అందరు మనుషులు ఏమైపోయారు? బిజీ అయిపోయారు. బిజీ అయిపోయి దేవుడికి ఏమని చెప్తున్నారంటే,
ఇప్పుడు నేను చాలా బిజీ అయ్యా, ఏమనుకోబాకు, నీకే తెలుసు. బిజీ అని నువ్వే నువ్వే దేవుడి దగ్గర ఏం చెప్తున్నావు అంటే, నేను బిజీ కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నావు అంటాడు. యజమానుడు ఇంట్లోకి వచ్చి అంటాడు, భార్యని ప్రార్థనకి వెళ్ళి, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట, వచ్చి అంటాడంట, ఏమంటాడంటే, నేను ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాను, నువ్వు ఇంట్లోనేగా కూర్చుంది, నువ్వు ప్రార్థన చేయొచ్చుగా అంటాడంట. ఆమంటదంట, నేను ఉదయం నుంచి నీకన్నా నువ్వు బయలుదేరక ముందే నేను లెగుస్తాను తెలుసా, నువ్వు బయటికి వెళ్ళే ముందే నేనేం చేయాలా, నీకు అన్ని సిద్ధపరచాలా, మీరు వెళ్ళిన తర్వాత పిల్లలు చూసుకోవాలా, ఆ తర్వాత వంట చేయాలా, మళ్ళీ మీరు వచ్చిందాక బట్టలు ఉతుక్కోవాలి, అంట్లు కడుక్కోవాలి, ఇల్లు సర్దుకోవాలి, ఊడ్చుకోవాలా, మడతలు పెట్టుకునే టయానికి మీరు వచ్చి అటు కూర్చుంటాను, నేను వస్తాను, మీకంటే నేనే బిజీ. దేవుడి దగ్గరికి వచ్చి, వెధవ పనులేసయ్యా, నీకు తెలుసయ్యా, నీకు అన్యాయస్తుడు కాదు ప్రభువా అని ప్రార్థన చేస్తా తోలుతావు, ప్రార్థన చేస్తావు, నిద్రపోతావు, నువ్వేం ప్రార్థన చేస్తావు నీకే అర్థం కాదు. ప్రార్థన అనేది కొదువైంది. ప్రార్థన దూపము దేవుని సన్నిధిలోనికి చేరటలేదు. ప్రార్థన అనేది ఎప్పుడైతే కుటుంబంలో ఉండదో, ప్రార్థన అనేది కుటుంబంలో ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఎప్పుడైతే ఇంటిలో ప్రార్థన తగ్గిపోద్దో, ఆ ఇల్లు చిన్న చిన్నగా పాడవడం ప్రారంభమైంది. ఆ ఇంటికి బద్దలు ప్రారంభమవుతాయి, పాములు రావడానికి, విషపురుగులు రావడానికి, మరి శత్రువు రావడానికి. కారణం ఏంటి అంటే, ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, ఇంటిలో ఉండవలసిన ప్రార్థన ఏముంటలేదంట, ప్రార్థన ఉండట్లేదు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రియ దేవుని ప్రజలారా, అనుకూల సమయమందు మీ ప్రార్థన ఆలకించి రక్షణ దినమందు మిమ్మల్ని ఆదుకోవాలా, పాడైపోయినది మీకు నేను స్వాస్థ్యంగా పంచిపెట్టాలి అంటే మీరు ప్రార్థన చేయట్లేదు. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయములోని, యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచన భాగము నుండి చదవండి. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవని అందరూ మీరు ఉపవాసం ఉండి మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసమందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసముండరు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటున్నారు. దేవుని ప్రజలు ఉపవాసం ఉంటున్నారు. ఇప్పుడు చాలా మంది, నాకు తెలిసి ఇక్కడ మీలో కూడా చాలా మంది శుక్రవారాలు ఉపవాసాలు ఉంటారమ్మా, ఉంటారు, చాలా మంది ఉపవాసాలు ఉంటారు, శుక్రవారాలు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ఏం చేస్తారు, ఫుల్ పని చేస్తారు కదా. ఉపవాసం ఉండి ఏం చేస్తారు, చక్కగా ఏం చేస్తారు. ఈ మధ్యలో ఉపవాసానికి కూడా కొత్త ట్రెండ్ వచ్చింది. టిఫిన్లు చేసి ఒక రకమైన ఉపవాసాలు. ఒకప్పుడు ఉపవాసము అంటే శరీరంలో నీరసం, శరీరంలో ఉన్నటువంటి చెమట కారాల ఆ ఉపవాసానికి. కానీ ఇప్పుడు ఉపవాసం ఏమైందంటే, టిఫిన్ తినేసేసి సాయంత్రం దాకా ఉండామంటారు. ఉపవాసం ఉంటారు, చక్కగా పనులు చేసుకుంటారు. ఉపవాసం ఉంటారు, తగాదాలు ఆడతారు, గుద్దులు ఆడతారు. ఆ ఉపవాసం ఉన్న రోజు అంటారు, మళ్ళీ సాతాన్ని పాపం పిలుస్తారు, సాతాను వచ్చి మా ఇంట్లో శోధించాడండి, ఉపవాసం ఉండంగానే మా ఇంట్లో శోధకుడు వస్తాడు అంటారు. ఉపవాసం ఉంటారు, గుద్దులు ఆడతారు, తగాదాలు ఆడతారు. ఉపవాసం ఉంటారు, పనులు ఎక్కువ పెట్టుకుంటారు. ఇంకా అంటున్నాడు దేవుడు, ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాడు, మీరు ఉపవాసం ఉండి మీ కంఠధ్వని పరమున్న దేవునికి ఏం చేయట్లేదంట, వినబడట్లేదు. ప్రార్థనలో ఏం చేయాలా, మన యొక్క స్వరాన్ని దేవుడు వినాలా. దేవుడు ప్రార్థన చేస్తున్నావంటే నీ స్వరాన్ని ఎవరు వినాలా, పరమందున దేవునికి నీ స్వరాన్ని వినబడ చేయాలా. అలా లేకుండా ఉపవాసం ఉన్నామండి, ప్రార్థన చేస్తున్నామండి అని నువ్వు గబగబా స్నానం చేసి వచ్చి మోకాళ్ళొంగి గబగబా 2 మాటలు చెప్పేసి గబగబా షర్టు ప్యాంట్ వేసుకొని బయటికి వెళ్ళిపోయి ఇక లోకల్ రీతిగానే ఉంటావు. ఉపవాసం ఉన్నావు, స్నానం చేసి ముడేసుకొని వచ్చి స్తోత్రం స్తోత్రం కాపాడు 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 అంటావు. ఇక ఆ తర్వాత నీ పనులన్నీ బిగించేస్తావు. నువ్వు మిగతా రోజుల్లో ఎలా ఉన్నావు అలానే ఉంటావు. ఇలాంటి ప్రార్థనల ద్వారా పాడైపోయిన కుటుంబాలు బాగుపడవు. నీ కుటుంబాన్ని దేవుడు చక్కబెట్టాలా.
అది నీ ద్వారానే చక్కబెట్టాలా. ఆ బండ సందుల్లో శత్రువు రాకుండా నువ్వు నిలబడాలి అంటే నువ్వేం చేయాలా? నీ స్వరాన్ని పరలోకమందున దేవుడికి వినబడేటట్లుగా, పరబందున దేవుడు నీ స్వరాన్ని వినేటట్టుగా నువ్వు ప్రార్థన చేస్తే, ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేస్తే, అప్పుడు అంటున్నాడు కదా 17వ వచన భాగంలో, ఇదే అధ్యాయము 58 17వ వచన భాగము చూస్తే, చదవండి అయ్యా. 12 చదవండి, 12 చదవండి. 58 12 వచన భాగము. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదవు. దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే ప్రార్థనా జీవితంలో బలంగా ఉంటారో, ఎవరైతే ప్రార్థనా ఫలమును కలిగి ఉంటారో, ఎవరైతే పరమందున దేవునికి వినబడే ప్రార్థన చేస్తారో, అనుకూలమైన ప్రార్థన చేస్తారో, బలమైన ప్రార్థన చేస్తారో, అటువంటి వారు పాడైపోయిన స్థలాలను కూడా, పునాదులను కూడా వాళ్ళు ఏం చేస్తారంట అండి? కట్టేవారుగా ఉంటారు. పాడైపోయిన వాటిని బాగు చేసుకునేవారుగా, బాగు చేసేవారుగా ఉంటారు. అందుకని యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచన భాగము నుండి చదివితే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడును. చాలా కాలము నుండి పాడైపోయిన స్థలములను వారు కట్టించుదురు. పూర్వకాలమున పాడైపోయిన స్థలములను కట్టుదురు, పాడైపోయిన పట్టణములు నూతనముగా స్థాపించుడు, తరతరముల నుండి శిథిలమైన పురములను బాగు చేదురు. ఎవరు పాడైపోయిన బాగు చేసుకోగలరు? ఎవరు పాడైపోయిన వాటిని కట్టగలరు? ఎవరు పాడైపోయిన వాటినంట బాగు చేసుకొని శిథిలమైన వాటిని కూడా బాగు చేసుకోగలరు అంటేనంట ఎవరైతే సియోనులో దుఃఖిస్తారో. ప్రియులారా, దేవుని బిడ్డలకు ఒక వరం రావాలా. ఏం వరం రావాలి అంటే కనుక దుఃఖ వరం రావాలా. చాలా వరాలు అడుగుతారు. పరిశుద్ధాత్మ వరం అడుగుతారు, కొందరేమో ప్రవచన వరం అడుగుతారు, కొందరేమో భాషల వరం అడుగుతారు, కొందరు స్వస్థత వరాలు అడుగుతారు, కొందరేమో రకరకాలైన వివేచన వరాలు అడుగుతారు. కానీ దేవుని బిడ్డలకి ఏ వరం కావాలి అంటేనంట దుఃఖ వరం కావాలంట. ఏ వరం కావాలంట? అయ్యా, దేవుని ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు అంటున్నాడు, మేము గువ్వల వలె దుఃఖవరం చేస్తున్నాం. మేము గువ్వల్లాగా ఏం చేస్తున్నాం అంటున్నారంట? దుఃఖవరం చేస్తున్నారంట. దేవుని ప్రజలు దుఃఖవరాన్ని నేర్చుకోవాలా. సియోన్లో ఉన్న దేవుని సన్నిధిలో దుఃఖపడాలంట. ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తారో, ఎవరైతే కన్నీటితో దేవుని పాదాలను కడగలరో, ఎవరి కన్నీళ్లు ఆయన కవినిలో బుడ్డిలో దాచబడతాయో, ప్రియులారా, అట్టి వారు ఏం చేస్తారంటే పాడైపోయినవి శిథిలమైన వాటిని కూడా ఏం చేయగలరు అంటేనంట కట్టగలరు. ఒక చిన్న పాడితే మంచినీళ్ళు. సారీ అండి. దేవుని బిడ్డలైనటువంటి వారు ఎడతెగ కన్నీటి ప్రార్థన ఉండాలా. ఎక్కడ కన్నీటి ప్రార్థన ఉంటుందో, ఎక్కడ దుఃఖవరం ఉంటుందో, ఎక్కడ దేవుని సన్నిధులు అంగలార్పు ఉంటుందో, ఆ ఇంటిని దేవుడు ఎలాంటి శిథిలమైన పరిస్థితిలో ఉన్నా కూడా ఆ ఇంటిని దేవుడు కడతాడు. ఆ ఇంటిని దేవుడు బాగు చేస్తాడు. ఆ ఇంటిని, ఆ దేశాన్ని దేవుడు బాగు చేస్తాడు. అందుకని పరమగీతములు అంటున్నాడు కదా, దేవునికి ఏమి ఇష్టము అంటేనట, పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము, పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచన భాగమును చదవండి. అతడు నన్ను, పరమగీతములు 564వ పేజ్, అతడు నన్ను విందుశాలకు కొనిపోయెను. 2వ అధ్యాయము 14వ వచన భాగము.
బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, బయటు పీడలను ఆశ్రయించు నా నీ పారవా. స్వరము మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము నీ ముఖము మనోహరము, మనోహరము, నీ ముఖము నాకు నీ కనబడనిమ్ము, ముఖము నాకు కనబడు నీ నిమ్ము, స్వరము నాకు నీ వినబడనిమ్ము. స్వరము నాకు వినబడు నిమ్ము అంటున్నాడు. బండ సందుల్లో ఉన్న పావురం యొక్క స్వరము దేవునికి కావాలా? బండ సందులో ఉన్న పావురం స్వరము కావాలా? హోలీ పవర్ ఆఫ్ లార్డ్, పరిశుద్ధాత్మదేవా, నీ స్థలముపై నీ ఆత్మను ఉంచండి. బ్రదర్, చిన్న ప్రార్థన నడిపించండి. మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, తల వంచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు దేవుని వాక్య వర్తమానము చేత మనందరితో మాట్లాడగలిగినందుకు మన హృదయములు దేవుని సంధానం వైపు త్రిపుచ్చు. ఖాళీగా వచ్చినటువంటి హృదయములలో దేవుని వాక్యమును మనము బదలుపరుచుకొనగలుగుచ్చు. దొరికిన సమయంలోనే, తగిన సమయంలోనే, తరుణము ఇచ్చినటువంటి సమయంలోనే దేవుని వాక్య భాగముతో మనము జీవిస్తూ కొనసాగుడు కొరకు, భయముతో కూడినటువంటి భక్తి చేయుట కొరకు, శక్తిని దేవుని సందులో పొందుకున్నట్టు కొరకు, దేవుడిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దాసురాలను నిలబెట్టి దేవాతి దేవుడు మనతో అందరితో కూడా మాట్లాడగలిగినటువంటి దేవాతి దేవునికి హృదయపూర్వకంగా ఒకసారి రెండు చేతులు పైకెత్తి బిగరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లించుకొనగలుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకించి దేవా, నీ వాక్య వర్తమానం చేత నాతో మా అందరితో మాట్లాడగలిగినాం. ఖాళీగా ఉన్నటువంటి బంధ సందులలో ఒకరైనను కూడా కావాలి అని నీవు ఆకాశము నుండి నరులను పరిశీలన చేయగలుగుతున్నాను. దేవా, నేనున్నానయ్యా. నా హృదయము ఖాళీగా ఉన్నది, నా మనసు ఖాళీగా ఉన్నది, నా జీవితం ఖాళీగా ఉన్నది, నా తలంపులు ఖాళీగా ఉన్నవి తండ్రి, ఆలోచనలు ఖాళీగా ఉన్నవి. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నింపి అయా, నీ సన్నిధిలో మేము ప్రిపేర్ అవ్వగలిగినాం, మేము సిద్ధపడగలిగినాము తండ్రి. ఆ ఖాళీగా ఉన్నటువంటి భాగమును భర్తీ చేయుట కొరకు, ఆ ఖాళీగా ఉన్నటువంటి భాగమును కంప్లీట్ చేయుట కొరకు ఎన్నిక లేనటువంటి వారమైనటువంటి మమ్మలను ఎన్నుకొని ఏర్పాటు చేయగలిగినటువంటి దేవానికి స్తోత్రమయ్యా. ఈ రాత్రికాల సమయంలో పిలువబడగలిగిన వారు అనేకులు తండ్రి, ఏర్పరచబడగలిగిన వారు కొద్దిమంది. ఈ రాత్రికాల సమయంలో ఈ కొద్దిమందిగా కూడి స్తుతించి ఏకీభవించుట కొరకు, మా మనస్సు నీ వైపు త్రిప్పుట కొరకు అయా నీ సన్నిధిలో సమయమును కేటాయించగలిగినావు. ఇది అనుకూలమైనటువంటి సమయం అని, ఈ రాకడ బహు సమీపంగా ఉండగలిగినదని మేమందరం కూడా సిద్ధపడగలుగుతున్నాం. డాడీ, మా స్థితులలో నింపుకొనగలుగుతున్నాం. నీ వాక్య వెలుగులో మేము నడుస్తూ ముందుకు కొనసాగుడు కొరకు ఒక అవకాశం అనుగ్రహించమని, ప్రతి విధమైనటువంటి ఆటంకమును కూడా కొట్టివేయమని, ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా నీవే అధ్యక్షత వహించి నీ చేతులకి ఈ అవకాశాన్ని అప్పగించుకొంచు. అయా, ఖాళీగా వచ్చినటువంటి మేము నీ వాక్యమును తండ్రి నింపుకొంచు. నీ సన్నిధిలో నిండారా హృదయపూర్వకముగా, మనపూర్వకముగా, ధైర్యముతో నీ సన్నిధిలో కొనసాగుడుకు అయ్యా తండ్రి మరలా తిరిగి వెళ్ళుట కొరకు ఒక కృపను మాకు అందరికీ కూడా అనుగ్రహించగలిగిన దేవానికి స్తోత్రాలు. ఖాళీగా ఉన్నటువంటి తండ్రి మా యొక్క హృదయాలను నీ సిలువ రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించగలిగినందుకు నీకు స్తోత్రం అయ్యా. పరిశుద్ధ రక్తము కొరకు నీకు స్తోత్రం, పవిత్రమైన రక్తము కొరకు నీకు స్తోత్రాలు, నిర్దోషమైన రక్తము కొరకు నీకు స్తోత్రాలు, నిష్కలంకమైన రక్తము కొరకు నీకు స్తోత్రాలు, దోషము లేని రక్తము కొరకు నీకు స్తోత్రాలు. మా కొరకు దారపోయగలిగినావు తండ్రి. ఒకటి తక్కువ 40 దెబ్బలు పొందగలిగినావు. అతడు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని వాగ్దానం ఇవ్వగలిగిన మా దేవానికి స్తోత్రాలు. నీతి సూర్యుడా, ఈ రాత్రికాల సమయంలో కూడా నీ సన్నిధానంలో ఎంతమంది ఖాళీగా వచ్చున్నారో, ఎంతమంది అనారోగ్య పరిస్థితులు వచ్చున్నారో, ఎంతమంది తండ్రి అప్పుల పాలై ఉన్నారో, ఎంతమంది రోగ పీడితుల్లో ఉన్నారో, ఎంతమంది తండ్రి బాధల్లో ఉన్నారో, ఎంతమంది వేదనతో వచ్చున్నారో, యేసు నామములో ఖాళీగా ఉన్నటువంటి హృదయములను నీ వాక్యముతో మమ్మల్ని శుద్ధీకరింపబడును గాక. నీ వాక్య వెలుగులో మేము నడుచుదము గాక.
నీ వాక్యం మా హృదయములోని పలక మీద వ్రాసుకుందుము గాక. నీ కార్యములు నీవే మా పక్షమున జరుగును గాక. నీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కార్యాలతోని వాగ్దానమేమో కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతి సూర్యుడా, ఈ రాత్రి కాలంలో మా జీవితాల్లో నెమ్మదిని అనుగ్రహించయ్యా, సమాధానమును అనుగ్రహించు, శాంతిని అనుగ్రహించు, ప్రేమను అనుగ్రహించు, ఐక్యతను అనుగ్రహించు, నిరీక్షణ అనుగ్రహించు, విశ్వాసమును పుట్టింపు చేయటి కొరకు ఒక అవకాశమును నాకును కూడా మాకందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకములు ఎంతో మంది ఇలాగ ఖాళీగా ఉన్నటువంటి హృదయములు తండ్రి జీవితం జీవిస్తూ కొనసాగలుగుతున్నారు తండ్రి, సతమతం అవుతున్నారు, వేదనతో ఉన్నారు తండ్రి. నీ రక్తాన్ని ప్రోక్షించి మా అందరి జీవితాల్లో కూడా నీ కార్యము జరిగిస్తూ నూతన పరచగలుగుతున్న డాడీ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమయమును నీ చేతులకు ఎత్తిపట్టమని ప్రారంభం నుండి ముగింపు వరకు నీవే అధ్యక్షత వహిస్తూ ఈ నామమునకు మహిమయు ఘనతయు స్తుతులు ప్రభావములు కీర్తి నీకు మాత్రమే ఆరోపించుకొనమని యేసు పరిశుద్ధ ఎత్తైన నామం పేరిట మరొక మారు ప్రార్థన చేస్తూ ఆనబెట్టగలుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరము ప్రార్థన చేద్దామండి. ఈ స్థలంలో పాడైపోయిన స్థితిలో ఉన్నవారు ఎవ్వరున్నా కూడా విడిచిపెట్టవద్దు. ప్రభుని అడుగు, ప్రభువా ఇదిగో దేవుడు ఒక్క కుటుంబంలో ఈరోజు తీర్మానం చేసుకో. అయ్యా బండ సంఘంలో అయ్యా నేనుంటానయ్యా, నా కుటుంబ పక్షముగా నేనుంటాను ప్రభువా, నన్ను చూచి నాయన నా కుటుంబాన్ని రక్షించి ప్రభు అని అడుగు. ప్రియ సహోదరుడా, బద్దలై బండ సందులలో అయ్యా నిలబడగలిగిన వారు ఒక్కరైనా ఉన్నారని చూస్తే ఒక్కరు కనబడతలేదు. భర్తగా నీవు నీ పని అని పరిగెత్తుతున్నావు, భార్యగా నా పని అంటున్నావు, బిడలుగా వారి ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఎవరు లేరు, ఎవరు బాగు చేస్తారు? ప్రభు అయితే నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను బాగు చేయడానికి ఆయన బహు సమీపముగా ఉన్నాడు. అద్వితీయ తండ్రి యొక్క దేవుడు తనని ఏకైక కుమారుణ్ణి మనకు అనుగ్రహించుటలో వెనుతి యొక్క కృప చూపిన తండ్రి, ఆయనతో కూడా సమస్తము నీకెందుకు ఇవ్వడు? నమ్మో దేవుణ్ణి. పాడైపోయిన స్థితిలో ఉంటాడా? ఆయనకి ఇష్టం కాదు. పాడైపోయిన స్థితిలో నీ కుటుంబం అంటే దేవుడికి ఇష్టం కాదు. అన్య జనులు నిన్ను చూసి నీ దేవుడు ఏమాయనని చెప్పుట అది దేవునికి ఇష్టము కాదు. అన్య జనులు నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు, దేవుడు ఏం చేశాడని చెప్పుట అది నీకు క్షేమము కాదు. ప్రియ దేవుని కుమారుడా, ప్రియ దేవుని కుమార్తె, ప్రభు సన్నిధిలోనికి వచ్చిన నీ స్థితిని నువ్వు ఒప్పుకో. అవునయ్యా, పాడేస్తున్న స్థలములను మమ్మల్ని కట్టేవారుగా చేస్తానన్నాడు. పాడైన దేశాన్ని ప్రభువా బాగు చేసేవారుగా చేస్తానంటున్నాడు. పాడైపోయిన ఇండ్లను ప్రభువా బాగు చేసేవారుగా చేస్తానంటున్నాడు. శిథిలమైన పురాతనమైన బాగు చేసేవారుగా మారుస్తానంటున్నాడు ప్రభువా. అయితే ప్రభువా మాలో ఉన్న దుష్క్రియ ప్రవర్తన అవును ప్రభువా నీకును నాకు అడ్డుగా వస్తున్నాయా? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా. నీకును నీ ప్రభుకి ఏది అడ్డుగా ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ దుష్క్రియలు ఏమై ఉన్నాయో, నీలో ఉన్నటువంటి చెడు క్రియలు ఏమై ఉన్నాయో ప్రభుని అడుగు. ప్రభువా ఈ పాపము నాలో ఉన్నదయ్యా, ఈ దోషము నాలో ఉన్నది ప్రభువా, ఈ అబద్ధము నాలో ఉన్నది ప్రభువా, ఈ మోసము నాలో ఉన్నది ప్రభువా, ఈ అన్యాయము నాలో ఉన్నదయ్యా, ఈ వ్యభిచారము నాలో ఉన్నదయ్యా, ఈ జారత్వము నాలో ఉన్నదయ్యా. అయ్యా నా చూపులో మోహం ఉన్నదయ్యా, నా నడపలో కపటం ఉన్నదయ్యా, నా హృదయంలో కపటం ఉన్నదయ్యా. అందుకనే ప్రభువా నీ సన్నిధిలో నేను నిలబడలేకపోతున్నాను, ఆ బండ సందులోకి నేను రాలేకపోతున్నాను ప్రభువా. దయతో క్షమించండి నాయన. Holy power of Lord, let the Lord release your mighty power. Let the Lord touch with the Holy Spirit of Lord. అయ్యా ఈ కుడిక ద్వారా ప్రభువా బాగు చేయబడాలా, కట్టబడాలా, నిర్మితుల వేళ హోలీ పవర్ ఆఫ్ లార్డ్ ప్రభువా బిడలకు సమీపముగా ఉండాలా. బంధకాలు ఉన్నవారు విడిపింపబడాలా, చెరలో ఉన్నవారు let the Lord release your mighty power. Holy power of Lord నీ ఆత్మ దక్షతల నాయన నీ రక్త ప్రోక్షణకు బిడ్డలను అప్పగిస్తుండగా ప్రభువా సహాయం చేయడు నాయన. మా తిరుగుబాటు నాయన నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. అవునయ్యా, అయ్యా నీవు మాట్లాడితే మేము వినటలేదు ప్రభువా, నువ్వు గద్దించినా మేము వినటలేదు ప్రభువా. ఎద్దు తన కామందును ఎరుగుతున్నది ప్రభువా, గాడిద సంత వారి గడ్డి ఎరుగుతుంది కానీ
మేమే ప్రభువా నీ సన్నిధిలో కనబడతలేదయ్యా, నీ సన్నిధిలో సాగిల పడతలేదయ్యా, నీ సన్నిధిలో నాయన మొర్ర పెట్టడం లేదు ప్రభువా, నీ సన్నిధిలో నీ స్వరాన్ని వినటలేదయ్యా, మేము ఒక దర్శనము చూడటలేదు ప్రభువా. ప్రభువా నీ ఆత్మ ద్వారా ప్రభువా ఈ స్థలంలో ఉన్న ప్రతి వాణి తిరుగుబాటు తలమును ప్రభువా నీకున్న వారికి నాయన దూరమైన ప్రతి పరిస్థితిని నాయన మీరు దినము సరిచేయండి, బాగు చేయబడాలా, కట్టబడాలి ప్రభువా. ఇది మొదలుకొని నీ దేవుడనే హోవా మిమ్మల్ని ఆశీర్వదించిన వాడా, మా విమోచకుడ సజీవుడా, ఈ దినము మొదలుకొని ప్రభువా బిడలు కట్టబడినట్లుగా అన్య జనులైన వారు ప్రభువా వారి దేవుడు వారి కొరకు గొప్ప కార్యములు చేయుచున్నాడని సమస్త జనుల నోట నీ నామము ప్రత్యక్షపరచబడినట్లుగా మేము సజీవుడకు దేవుని నమ్ముకొని ఉన్నాము ప్రభువా. మేము సేవించుచున్న దేవుడు సజీవుడి నాయన, జీవము కలిగిన దేవా. హల్లెలూయా. చెప్పావా మాలో ఉన్న తిరుగుబాటుతనము విడిచిపోవడానికి కృప దయచేయండి, ప్రార్థనాత్మను దయచేయండి నాయన. అవునయ్యా నాడు ఇశ్రాయేలులకు యూదావారులకు కరుణను మించి ఆత్మను నాయన అయ్యా వారు దుఃఖ వరమన ప్రభువా అంగలార్ప విద్యను వారికి నేర్పినట్లుగా ప్రభువా మాకు కూడా ప్రభువా దుఃఖము సలుపుట నేర్పించండి, సియోనులో దుఃఖపడట మాకు నేర్పించండి నాయన. అయ్యా నీ సన్నిధిలో అంగలార్చుట మాకు నేర్పించండి నాయన. అవునయ్యా యాకోబు మనసు కలిగి ఎలాగో నీ సన్నిధిలో బతిమలాడి కన్నీరు విడిచాడు ప్రభువా మాకు నాటి కన్నులు దయచేయండి నాయన. అయ్యా మా కన్నులను నదీ ప్రవాహములాగా చేయండి నాయన. అయ్యా మా హృదయమును ప్రభువా జలమయముగా చేయండి నాయన, మా తలను జలమయంగా చేయండి నాయన, నీళ్లు చేదినట్లుగా నాయన మా హృదయంలో ఉన్నటువంటి వాటిని ప్రభువా కన్నీళ్లతో విత్తడానికి నాయన, కన్నీళ్లతో పాదాలు పట్టుకోవడానికి ప్రార్థన లేదయ్యా, మాకు ప్రార్థన లేదయ్యా, మా ప్రార్థన పెదవులు ప్రార్థనే ప్రభువా. ప్రభువా వేషధార ప్రార్థనే ప్రభువా నాయన. మేము ప్రార్థన చేయట్లేదు, వాళ్ళని వీళ్ళని ప్రార్థన చేయమంటున్నాం, కానీ ప్రార్థించవలసిన మేము ప్రార్థించటలేదు, అంగలార్చవలసిన మేము అంగలార్చలేదు, దుఃఖపడవలసిన మేము దుఃఖవరము నచ్చట్లేదు. బండ సందులలో ఉన్న పావురం యొక్క స్వరము మధురము, నీ స్వరము మధురము అంటున్నావు. అవును ప్రభువా పావురము స్వరములాగా నీ సన్నిధిలో వినబడటలేదు, దుఃఖస్థులైన గువ్వ స్వరములాగా నీ సన్నిధిలో వినబడటలేదు ప్రభువా. కేవలము నాయన మేము నా తండ్రి ఎంచకాలములో నాయన మెలకువ లేని ప్రార్థన, పట్టుదల లేని ప్రార్థన, ఎడతెగగా ప్రార్థించవలసిన మేము నాయన నిర్విచారమైన ప్రార్థన, సుఖాశక్తితో కూడిన ప్రార్థన, మంచాల మీద ప్రార్థన, అయ్యా పాన్పుల మీద ప్రార్థన, ఎలా అడుగులేష్ మా మోకాలు నీ సన్నిధిలో వెంగటలేదు నాయన, మా చేతులు నీ వైపు చాచలేదు, మా స్వరమే నీ సన్నిధిలో ఎత్తటలేదు ప్రభువా, మా కన్నీళ్ళు నీ సన్నిధిలో కనబడలేదు ప్రభువా. హోలీ పవర్ ఆఫ్ లార్డ్ ఒప్పుకొనిచున్నాము నాయన. అయితే నాయన మా దేశంలో పాడు కాకుండా మా ప్రాకారములు దిట్టపరచబడినట్లుగా మాలో ఒక్కరిని కోరుకుంటున్నావు, అది నేనుంటాను ప్రభువా. ఆ వ్యక్తిగా నా ఇంటి కోసం నేనుంటాను ప్రభు అని తీర్మానం చేస్తూ ఇప్పుడే నీ హృదయమును దేవుని తట్టు సమర్పణ చేసుకో. నీ చేయతి ప్రార్థన చేయ, దేవుని తట్టు చేతి చాపు ప్రభువా. ఈ దినము నుండి నీ కోసం నాయన అయ్యా నా ఇంటి వాళ్ళ కొరకు, నా ప్రసంగము కొరకు నాయన, నా దేశము కొరకు నాయన, నా రాష్ట్రము కొరకు ప్రభువా, నేనున్న ప్రాంతము కొరకు ప్రభువా నేనుంటాను ప్రభువా. ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు. చెప్పు ఎలా ఆత్మదేవా మీరు మా మధ్య సంచరించుచుండగా ఈ స్థలములో గొప్ప విడుదల దయచేయండి, ఈ స్థలములో ప్రభు నూతనమైన కార్యము జరిగించండి. అవునయ్యా రాబోయే దినములలో నాయన మేము ఏదైనా వంటి వారంగా ఉండాలా, రాబోయే దినములలో ప్రభువా మేము ఉద్యానవనము వంటి వారముగా ఉండాలా, రాబోయే దినములలో నాయన మేము చిగురు పెట్టి ఫలించాలి ప్రభువా. నీకు ఇష్టమైన వాటిని నాయన మాలో నువ్వు కోరుకున్న వాటిని మేము ఇవ్వాలి ప్రభువా. అటు కృపను మాకు దయచేయండి. హోలీ పవర్ ఆఫ్ లార్డ్ ఎడదిలో ఆత్మదేవానికి వందనాలు ప్రభువా. శరీకుడు వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎందరు ప్రభువా నాయన బాధలలో ఉన్నారు, ఎందరు మేము పాడైపోయి ఉన్నామని చెప్పుకుంటున్నారు.
అయా బిడ్డలను బాగు చేయునట్లుగా మీ పరిశుద్ధాత్మ ద్వారా దర్శించండి. ఎందరు ప్రభువా నాయన నేను అరణ్య రోదన చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎందరు ప్రభువా వెట్టుకుండ వంటి వారుగా వేటుకుండ వంటి వారుగా ఉన్నారు, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎందరు ప్రభువా అలసిపోయి ఉన్నారు, సమస్యలైన వారుగా ఉన్నారు, బాధలలో, బలహీనతలలో, అప్పులలో, కుటుంబ సమస్యలలో, శోధనలలో, బాధలలో ఎందరు నలిగిపోయి ఉన్నారు ప్రభువా. మీ యొక్క కుమారుణ్ణి మా కొరకు మీరు అనుగ్రహించారు కదా ప్రభువా. యేసయ్యా అయ్యా నీ ప్రేమను బట్టి నీ సన్నిధిలోనికి వస్తున్నాము నాయన. బాగు చే ప్రభువా. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను బాగు చేయాలి. ఎందరు బలహీనులుగా ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, ఎందరు చీకటి అంధకార శక్తుల చేత పీడింపబడుతున్నారు, ఎందరిలో అంధకారమైన మనసు చేత బంధింపబడి ఉన్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, మానసిక రుగ్మతలో ఉన్నారు, నిద్రలేమితో బాధపడుతున్నారు ప్రభువా. నడుములు వంగిపోయిన వారుగా ఉన్నారు. అయ్యా నా తండ్రి నాయన నడుము పట్టబడిన వారుగా ఉన్నారు, గుండె జబ్బులు కలిగిన వారుగా ఉన్నారు. అయ్యా గర్భకోశ వ్యాధులతో బాధపడుతున్నారు, ఎందరు నెమ్మితో బాధపడుతున్నారు నాయన, ఎందరు నరాల బలహీనతతో ఉన్నారు, ఎందరు కీలవాతములో ఉన్నారు, మోకాల నొప్పులతో ఉన్నారు. నేను స్వస్థపరిచి యెహోవానన్నవాడా నాయనా, నీవు పొందిన దెబ్బలలో మాకు స్వస్థత శీఘ్రమైన వాగ్దానం చేసినవాడా, ఇప్పుడే నీ ఆత్మతో నీ ప్రభావముతో నిబడలు తాకండి నాయన, నిబడలను శుద్ధులుగా చేయడు నాయన, విడుదల దయచేయడు. Let the Lord release your mighty power. పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా ప్రతి బిడను బంధించిన ప్రతి బంధకము ఎప్పుడో తెగిపోవును గాక, ప్రతి రాతి గుండె అయ్యా మాంసపు గుండెగా మార్చబడును గాక. ఎందరి కుటుంబాల్లో సమాధానము లేదు, ఎందరి భార్యాదర్శి అసమాధానముదో, కలహపీడమునో, దెబ్బలాటమునదో, గుద్దులాటలున్నదో ఎలాగడు సమాధానకర్తగా దేవ క్రీస్తు ప్రేమ సమాధానము కుటుంబములు దయచేయండి. మా కుటుంబాలలో ప్రభు ఐక్యత సమాధానమును స్థిరపరచండి. తల్లిదండ్రులకు బిడలకు నాయన, బిడలకు తల్లిదండ్రులకు నాయన, భార్యాభర్తలకు నాయన, అన్నదమ్ములకు అక్కజనులకు క్రీస్తు ప్రేమ సమాధానము మీరు దయచేయండి నాయన. ఈ కోరిక ద్వారా ఎందరు సమాధానాన్ని పోగొట్టుకొని ఉన్నారు, ఎందరు నాయన ఒంటరి వారు అనుకుంటున్నారు, నాతో ఎవరు లేరు అనుకుంటున్నారు ప్రభు. అయ్యా నీ ప్రేమ సమాధానములు ఎలా రోజులారు ప్రేమ సమాధానాలు కర్తవ్య దేవా హృదయంలోనికి రండి నాయన. వారి కుటుంబాల సమాధానం దయచేయండి. సాతాను కార్యములకు లయపరచండి, దుష్టుల కార్యాలు లయపరచండి, శోధక నుంచి దూరపరచండి. ఎందరు ప్రభు ఆర్థిక సమస్యలతో వచ్చినారు ప్రభు, అయ్యా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, అప్పుల భారముతో ఉన్నారు, వడ్డీల భారముతో ఉన్నారు, అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక నాయన అయ్యా వేదన చెందుతున్నారు ప్రభు. నాయన కష్టార్జితం అంతయు సహవారికి అప్పగించుకొనిచున్నారు. ఎందరో కష్టార్జితము నాయన చిల్లు సంచిలో పోసినట్లుగా ఉన్నది ప్రభు. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. కరువులో నుండి, క్షామములో నుండి బిడ్డలను విడిపించండి ప్రభువా. హోలీ పవర్ ఆఫ్ లార్డ్ భావించేది నాయన. యవనస్తులను బిడ్డలపై ఆత్మ నుంచండి నాయన. అయినయా ఈ స్థలములను యవనస్తులను దర్శించండి ప్రభు. ఎందరు ప్రజలు లోక మాలిన్యతలో ఉన్నారు, ఎందరు త్రాగుబోతులుగా, ఎందరు జూదగాళ్ళుగా, ఎందరు వ్యభిచారులుగా, ఎందరు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినారు, సోదరులుగా ఉన్నారు, పని పాట లేని వారు ఉన్నారు, బాధ్యత లేని వారు ఉన్నారు. ఎందరు తల్లి తండ్రి నాయన అయ్యా నా బిడ్డను బాగుచ్చేయమని ప్రార్థిస్తున్నారు. అటు కుమారుని కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తున్నారు. అయ్యా మరొక కుమారుల మీద, మరొక కుమార్తెల మీద నీ ఇంతకాలపు ఆత్మను కుమరింపచేయండి, నీ పరిశుద్ధాత్మను కుమరింపచేయండి. చెరలోనికి వారు వెళ్ళకొనినట్లుగా, గోతిలోనికి వారికి వెళ్ళకొనినట్లుగా, నశింపచే నాశన పాత్రలు వారిని పట్టుకొనుకొనినట్లుగా, భ్రష్టత్వం కలిగించే పాప పురుషుడికి వారి దాసులు కాకొనినట్లుగా మా యవన కుమారుల కుమార్తెలు నాయన
పరిశుద్ధపరచబడిన వారే నీ సన్నిధిలో మూల కమ్మముల వంటి వారుగా, వారి నగరికై చెక్కబడినటువంటి నాయన స్తంభముల వంటి వారుగా వారు ఉండాలి ప్రభువా. ఎదిగిన మొక్కల్లాగా వారు ఉండాలా. నీ జీవన వారిలో ప్రత్యక్షపరచాలా. కుటుంబానికి సంతోషము తెచ్చే కుమారులుగా, తల్లిదండ్రులకు విధేయుల కుమార్తెలుగా నాయన వారన్ని విషయములో నాయన సఫలం అవ్వాలా. The Lord is your mighty power. The Lord is your mighty power. నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి నాయన. అయ్యా ఈ స్థలంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభువా నీ కృపతో మీరు దర్శిస్తున్నారు నమ్ముచున్నాను. ప్రభు ఆత్మీయంగా బిడ్డలు బలపరచండి. ఇదిగో మీరు త్వరగా వచ్చుచున్నారు. మీరు అక్కడ సమీపంగా ఉండగా ప్రభువా సూచనలు జరుగుచుండగా నా తండ్రి అయ్యా ఇంకా తినుటను త్రాగుచ్చు నాయన సుఖించి వారముగా ఉండదు ప్రభువా. ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందమా, ఏమి సంపాదించుదమని ఆ యొక్క విచారాలు ధనమోసాల్లో చిక్కుబడి మా ఆత్మను నశించిపోలేను వద్దయ్యా. ఇదిగో నువ్వు ఒకటిగా నీ కడగర ధ్వని వినప్పుడు ప్రభువా అయ్యా ప్రకటనమంది నాయన ఏ ఒక్కరు వినబడకూడనట్లుగా నేను జీవనకు వారసులగినట్లుగా చెరుకు వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ పైన వాటిని వెదకడానికి పెద్దవాడు నిజపట్టిపోవా మా కొరకు పరలోక పౌరస్థితినిచ్చారు. మా యొక్క దేశము పరలోక దేశము. ఆ స్వదేశాన్ని నేను వెదకడానికి నీ కృపదాయించండి. ఈ స్థలంలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా అయ్యా ఆకాశముడా నీ తట్టు కమ్ములెత్తడానికి పైనున్న వాటిని వెదకడానికి నీ కృపదాయించమని చెరుకుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయన నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ప్రతి విధమైన పాప బంధకముల నుండి శాపపు కట్ల నుండి ప్రభువు విడిపించండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా నాయన నీ కృపాసనం మొదటి స్థిరపరచండి. మేలుతో తృప్తిపరచండి. నిరాశ నిస్పృహలో నాయన ఎందరి స్థలంలోనికి వచ్చారు. వ్యాధి బాధలు అందరి స్థలంలోనికి వచ్చారు. ఒంటరితనమితి స్థలంలోనికి వచ్చినారు. ఆదరింపబడాలా, సమాధానపరచబడిన వారు వారు తిరిగి గృహాలకు సంతోషముతోనూ సమాధానముతో బయలువెళ్ళినట్లుగా నీ కృప చూపమని ప్రార్థిస్తూ ప్రభువా చెరుకులు వచ్చిన ప్రతి బిడ్డను కూడా నేను నీ దయగలిగిన చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమాధిపత్యము నీకు ఆరోపిస్తూ నజరేయుడైన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందినామని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. దీవెన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానము పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిత్య ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ చెరుకుడు వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేసి స్థిరపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రత్యేకముగా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ సమయమునిచ్చి నడిపించడానికి కనుక మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి రామకృష్ణ గారు, రాధికా గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. మరి ప్రతి మాసం కూడా ఇలాగునా మీరు ఆత్మీయంగా బలపరచబడి మరి దేవునికి సమీపముగా ఉంటూ దేవుని రాకడకు సిద్ధపరుస్తూ యేసు ప్రభు వారి యొద్దకు వచ్చిన ఎవరిని ఆయన త్రోసివేయలేదు. నీకే శ్రమ శోధన ఇరుకు ఇబ్బంది ఉన్నా నేను రక్షించి బాగు చేయడానికి ఆయన సర్వసిద్ధుడు కనుక ఆయన నమ్ముకొని ఆయన ఎడల కృతజ్ఞత కలిగి దేవుని యొక్క ఈ వాక్యానుసారంగా జీవించు. ఈ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే ఈ లోకంలో నీదే జయము. మాటలతో దేవుని నమ్ముకోవద్దు, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని అలాగనే దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.